ఈ తప్పులని అప్పుడు ఎందుకు మీరు చేయలేదు? మీడియా వాళ్ళు ఆ మహిళ పైన చేయి ఎత్తి కొట్టడానికి పోయి ఆ తప్పులు పర్యవేక్షణాధికారిగా మీరు లోపం ఉందంటే కదా ఇంతకుముందు ఏం చేసినారు? ఇప్పుడే ఆమె మీద చేయి చేసుకున్నప్పుడు మేము వచ్చి అడిగితే ఆయన లోపాలు చూపిస్తున్నారు కదా తమరు. ఇంతకుముందు డ్యూటీ చేసినప్పుడు మీరేం డ్యూటీ చేస్తున్నారా లేదా? పర్యవేక్షణ అధికారి ఏం చేస్తారు? మీ ఏఎస్డబ్ల్యూ ఏం చేసినాడు? మీ ఏఎస్డబ్ల్యూ రాసిన రిపోర్ట్ ఎందుకు ఇచ్చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? గతంలో ఎందుకు ఆరోపణ చేయలేదు సార్? ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆమె మీద ఎందుకు నెట్టివేస్తున్నారు? అది కరెక్ట్ కాదు కదా. నేను చెప్పినాను, ఆవిడ నన్నే ఆరాధ చేసింది, భర్తను పిలుచుకురాకూడదు, వేరే జిల్లా వాడు ఆయన, వాడు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చినాడని నేను కూడా చెప్తాను. కేసు పెట్టు, ఆయన కొట్టింటే కేసు పెట్టండి. కొట్టినీకి వచ్చినాడని చెప్పి ఆయన మోసుకుంటున్నారు చూడండి మీడియా ముందర. నేను కూడా తప్పుడు కేసు పెడతానని చెప్పి ఆయన మోసుకుంటున్నారు, అందరూ చూస్తున్నారు. డిఎస్డబ్ల్యూ బదిలించినా సార్ మహిళ పైన చేయలేదని చెప్పి ఆయన అడగలేదా? ఆయన అడగలే. సాటి ఉద్యోగస్తులు ఇళ్ళకు కూడా అడుగుతున్నారు, వీళ్ళకి ఎందుకయ్యా క్లాస్ 4 వాళ్ళు మళ్ళీ ఏఎస్డబ్ల్యూలు మేమంతా పెట్టుకున్నాం గ్రూపులు అంటున్నారు. ఇల్లు కూడా నోరెత్తకపోవడం చాలా బాధాకరం. డీడీ గారు ఆయనకు ముడుపులు ఎవరైతే ఇస్తారో రొట్లు ఇచ్చినారు కాబట్టి 3 లక్షల తరఫున వాళ్ళని ఇచ్చేశారు. గతంలో 7 మంది వాటర్లను ఇంటికాడికి పిలుచుకుని ఇదే డిఎస్డబ్ల్యూ గారి ఇద్దరంతా వ్యాపారాలు మాట్లాడుకునే విషయంలో 5 లక్షలు మాట్లాడుకున్నారు. ఆ విషయంలో వాళ్ళ సంఘాల దృష్టికి వస్తేనే వెంటనే 7 మందికి ఎట్లా మీరు ట్రాన్స్ఫర్లు ఇది మొత్తం ప్రమోషన్లు తప్పుదారి పట్టించారంటే స్టాప్ చేశారు. ఓలీ పండుగ రోజు ఇంటికాడికి పిలుచుకున్నారు డిఎస్డబ్ల్యూ గారు ఇద్దరు. మేము వెంటనే ఫోన్ చేసి అడిగిన మా దగ్గర రికార్డులు ఉన్నాయి వాళ్ళు మాట్లాడేటి కూడా. వెంటనే స్టాప్ చేసుకున్నారు. అంటే వీళ్ళ తప్పిదం లేకుండా చేయరా? 52 మంది వర్కర్లను వేధిస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని ఇచ్చారు. అదే ఏఎస్డబ్ల్యూలకు ఒత్తిడి డీడీ సార్ గారు ఏమని పలానా వాడిని మనకు మాట లేదు, వాళ్ళ మీద ఏదో రాయండి, వాళ్ళు ఏదైనా బాధపడుతూ వస్తే డబ్బులు తీసుకున్నాం. అట్లా చేస్తూ ఒక మహిళ పైన మహిళా సంఘాలను కూడా మీ మీడియా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిళా సంఘాలు ఆడవాళ్ళను కొడితే వైసీపీ పార్టీలో మహిళా సంఘాలు కూడా ప్రశ్నిస్తాయో లేదనే విషయాన్ని కూడా మహిళా సంఘాలు కూడా వైగ్రతంగా రావాలా, ప్రెస్ మీట్ ఇవ్వాలా. ఇలాంటి డీడీ పైన వెంటనే చర్యలు తీసుకుని శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా ఇది చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు చూడు, ఆయన భర్త కొట్టడానికి వచ్చినాడని చెప్పి నేను కూడా తప్పుడు కేసు పెడతాను క్రియేట్ చేస్తాను అంటున్నాడు. మన జిల్లాలోని వార్డులను ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి కలిపి ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కమిటీలో డిఎస్డబ్ల్యూ, డిబిసిడబ్ల్యూ, డిటిడబ్ల్యూ గారు, పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి డిఎస్డబ్ల్యూ గారు, డిటిడబ్ల్యూ గారు కూడా సభ్యులు. అంటే 6 మంది ఉంటారు స్టేజ్ మీద, మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో కానీ ఫోటోలో కానీ ఎక్కడైనా సరే. ఈ కమిటీ అందరూ ఎప్పుడు మొదలైంది కౌన్సిలింగ్? 10 గంటలకు మొదలైంది. 10 గంటల నుంచి 3 గంటల లోపల ఈ లోపల ఏం చేయాలి? బీసీ స్పెషల్ వెల్ఫేర్ కంప్లీట్ చేసుకోవాలి 10 నుంచి 1 గంట లోపల. మళ్ళీ మధ్యాహ్నం 2 to 4 బీసీ వెల్ఫేర్, మళ్ళీ సాయంత్రం 4 to 6 ట్రైబల్ వెల్ఫేర్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియలో ఏమైంది? తాడిపత్రిలోని కాలేజీ గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి శ్రీలక్ష్మి గారు తన భర్తను తీసుకొని కౌన్సిలింగ్ వచ్చింది. ఆయన భర్త ఎక్కడ పనిచేస్తాడంటే కడప జిల్లాలోని రాయచోట్లో పనిచేస్తాడు. వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా భర్త కడప జిల్లాలో పనిచేస్తున్నప్పటికీ నాకు స్పోర్ట్స్ కేసు కింద ట్రాన్స్ఫర్ చేయాలా? ఎక్కడికి చేయాలి? కడప జిల్లా బార్డర్కి చేయాలి. సరే, ఆ విషయంలో మా వార్డులో 73 మంది మా కమిటీ సభ్యులందరినీ చర్చించుకున్న తర్వాత ఈమె ఒక మహిళ కాబట్టి వాళ్ళ భర్త ఈ జిల్లా వాడు కాదు, ఈ జిల్లాలో ఎంప్లాయ్ కూడా కాదు, అయినప్పటికీ ఆమె కోరికను మేమందరం కమిటీ సభ్యులు 73 మంది వార్డన్లు ఒప్పించుకొని తర్వాత ఆమెకు రాయచోటికి దగ్గరగా ఉండే ప్లేస్ ఇది మన జిల్లాలో కదిరిలోనే పోస్టింగ్ ఇచ్చినాం. కదిరిలో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇంక వెళ్ళమ్మ ఇంటికి అంటే ఆవిడ భర్త వచ్చి పోడియం దగ్గర నిలబడుకొని గంట సేపు ఏడుస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు? ఆవిడకి తాడిపత్రిలో కాలేజీ గర్ల్స్ హాస్టలే ఉంది, ఆ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఇక్కడ ఇచ్చినాం, అది వద్దంటుంది ఇప్పుడు ఆమెకి. ఎందుకంటే చిన్నపిల్లల హాస్టల్ అయితే వర్క్లోడ్ తక్కువ ఉంటుంది, టెన్షన్ ఉండదు, అసలు పనే ఉండదు అనే ఉద్దేశంతో చిన్నపిల్లల హాస్టలే కావాలంటుంది. ఈమె తాడిపత్రిలో పోని ఎంత మాత్రం పనిచేస్తుందంటే ఆడ 100 మంది స్ట్రెంగ్త్ 15 మంది లేదా 20 లోపలే మెయింటైన్ చేసింది గత 3 సంవత్సరాల్లో కూడా. ఈమె అంత ఇన్ఎఫిషియెంట్ అయినప్పటికీ కదిరి టౌన్లో ఉన్నటువంటి 100 మంది చిల్డ్రన్ ఉండేటువంటి ప్రీ మెట్రిక్ హాస్టల్ కావాలనేసి అదే పనిగా ఏడుస్తూ ఉంది. భార్యాభర్త ఇద్దరు గంట సేపు పాటు కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేసినారు. మేము ఈ రోజుల్లో ఒకే రోజులో 150 మంది కౌన్సిలింగ్ చేయాలి. ఆవిడ ఆపేసి ఏడుస్తుంది, రిక్వెస్ట్ అంటుంది, నాకు చిన్నపిల్లలతో కావాలంటుంది, కారణాలు అడిగితే మాత్రం చెప్పదు. మరి అలాంటి బస్సులు ఏం చేయాలి? కమిటీలో అందరూ
మాకు కూడా కోపం రాదా? సహనం కోల్పోరా అధికారులు కానీ? నేను కూడా మనిషినే కదా. నేనే పైనుంచి అమెరికా జర్మనీలో చదువుకొని సైకాలజీ లేదంటే ఇంకోటి పేషెన్స్ ఇలాంటి కోర్సులన్నీ ఏం చేసి రాలేదు మేము. సైకాలజీ డిప్లొమా అనేది డిగ్రీ ఉంటే ఎదుటి మనిషి వాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఎందుకు మనల్ని రెచ్చగొడుతున్నాడు అనేది అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆవిడ భర్త మమ్మల్ని ప్రొవోకేట్ చేశారు. ప్రొవోకేట్ చేసి మాకు కోపం వచ్చే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టినారు. రెచ్చగొట్టడం వాళ్ళ తప్పు. అసలు ఆమె కోరుకున్న ప్లేస్ ఇచ్చేసాము. ఆమెతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఆమెని నష్టపరిజాంతో మాట్లాడినారు, ఆమెని కొట్టడానికి ప్రయత్నం చేశారంటున్నారు. దానిపైన ఏమంటారు? కొట్టడానికి నేను స్టేజ్ మీద ఉన్నాను కదా, నేను దిగి దగ్గరికి వెళ్ళి కొట్టితే కదా ఆమె. వాళ్ళు వాదన నా కోపంతో నేను అనుకున్నానమ్మా, అలా నాకంత కోపం తెప్పించింది ఆమె. నేను నిన్ను కొట్టాలంటే నీకు దగ్గర ఉండాలి కదా. ఆవిడ ఎంత దూరంలో ఉంది, నేను ఎంత దూరంలో ఉన్నాను చూసుకోండి మీరు. ఎంప్లాయీ అంటే ఆమె చేసే చేష్టలు అలా పనికిమాల చేష్టలు చేసింది కాబట్టి ఆ మాట వచ్చింది కోపంలో. మరి ఏం చేయమంటారు? ఏమి చర్యలు తీసుకోమంటారు? ఆడపిల్లని మేము వినండి, ఆడపిల్లని ఎవరు టచ్ చేయకూడదు. అటెండర్తో సహా ఏ ఒక్కడు కూడా ఆమె టచ్ చేసి పక్కకి తీసుకువెళ్ళే పని లేదు కదా. ఎదురుగ్గా నిలబడి ఏడుస్తా నాకు ఇది 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 అంటే ఏం చేయాలా? నేను నా దగ్గర అనుకుంటేనే కొట్టినారు అంటున్నావే. ఆమె దగ్గరికి పోయి నేను పట్టుకునిట్టు మీరేమంటారు? రేప్ చేసి పోయినాడు, తోసేసినాడు, కింద పడింది, సచ్చింది, దెబ్బలు తగిలినాయంటే అప్పుడేం చేయాలి? అవును, ఆమె చేసిన చేష్టలు అలాంటివి. ఆమె కోరుకున్న ఊరికి చేసినాము. ఇంకా పనికి మళ్ళీ చేష్టలు చేసింది కాబట్టి కోపంలో ఆ మాట అన్నాను. అనలేదని ఎవడంటున్నాడు? దట్ ఈజ్ మై వివరణ, మీ ఇష్టంగా.